అర్థం చేద్దాం. రైట్, కృష్ణాంజలి గారు నమస్కారం. రైట్, 10-15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అన్నీ ఇదే వార్తలు. కానీ ముఖ్యంగా కేసీఆర్ని నాని జగన్ గుట్టికి వెళ్ళడాన్ని, అదేవిధంగా కేసీఆర్ని నాని వెంట అదే సామాజిక వర్గ నేతలు నిన్న ఒకరిద్దరు రాజీనామా చేసినట్టున్నారు. అంటే జగన్ అంటే ఓన్లీ కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్లో జగన్ అంటే కేసీఆర్ నానికి ప్రయాటిస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? వెంకట గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలో కూడా కుల సమీకరణలో రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనపడుతుంది. టికెట్లకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు, కొత్త వాళ్ళకి ఇవ్వటము, ఆ పాత వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చడం, ఇలాంటి ప్రయత్నం. అయితే ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ కులానికి సంబంధించినటువంటి బలం ఉంది, ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుల్ని తమ వైపు తెచ్చుకోవటం కానీ ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు మీకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో అమరావతి అంశం ఒకటి, రెండవది కమ్మ సామాజిక వర్గం యొక్క బలం. వాళ్ళ రాయలసీమకు వచ్చేసరికల్లా రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా కొంత బలిజలు, వీళ్ళ ప్రాధాన్యత. గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా వారు, అదేవిధంగా గోదావరి జిల్లాలో కాపులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యత. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ సామాజిక సమీకరణకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని మరింత పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా ప్రధానంగా విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆయన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కేవలం 3 ఎంపీలు గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితిలో అంత ప్రతికూల వాతావరణంలో కూడా కేసినేని నాని గెలిచాడు. అది ఎంతో కొంత తన సొంత ప్రాధాన్యత ఉంది, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి బలం కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేసినేని నాని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేటువంటిది ఖచ్చితంగా ఆ పార్టీకి బలం కిందగానే భావించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఇది మైనస్ కూడా అయ్యేదానికి అవకాశం. ఎలా మైనస్ అవుతుంది అని అంటే, ఒక వ్యక్తి పోవటం అని అంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు వెళ్ళటము ఒకటి, ఆ సామాజిక వర్గం ఈ ప్రాంతంలో బలంగా ఉంది. ఈ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చాము. ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా వెళ్ళిపోవటం అనే దానికన్నా వెళ్ళగొట్టారా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకు అని అంటే, కేసినేని నాని 2019లో గెలిచిన తర్వాత అతని పట్ల పార్టీ వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి, అతను కూడా అంతే రియాక్ట్ అయ్యాడు. దాంట్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే, కేసినేని నానితో పార్టీకి విభేదాలు ఉంటే అది ఎప్పుడో ముందే తేల్చుకోవాల్సినటువంటి అంశం, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి పంచాయతీ. అది ఎన్నికల వరకు చివరి వరకు నానబెట్టుకొని చివరి వరకు చేసుకొని ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఇది తెలుగుదేశం పార్టీకి బాగా డ్యామేజ్ అయినటువంటి అంశం. ముందే తెలుసు తెలుగుదేశం పార్టీకి కేసినేని నాని వెళ్తారు అని. అందుకనే కదా కేసినేని చిన్నిని ముందే ఇక్కడ విజయవాడలో రంగంలోకి దించారు. అతను పార్టీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే చోట పెట్టేసి దాని ఘర్షణ జరిగే విధంగా చూసి అవన్నీ చేయటంలో కూడా పార్టీ యొక్క లోపం ఉంది. అది ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశమే. కానీ బయటికి మాత్రం ఆ రప్చర్ మాత్రం నష్టం కలిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసి జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తుంది, ఒక 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తుంది, ఎంపీలను మారుస్తుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకు మారుస్తుంది. ఈ అసంతృప్తులు వీటి గురించి ఎంత చర్చ జరుగుతుందో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చర్చ కూడా అదే స్థాయిలో జరుగుతుంది కదా. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు ఇదే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే నెగిటివ్ ఉంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ జనసేనకి అడ్వాంటేజ్ గా మారేటువంటి ఆ పరిస్థితులు లేకుండా చేసుకున్నారు చేతులారనేటువంటి నా యొక్క అభిప్రాయం. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ముద్రగడ్డ పద్మనాభం విషయంలో కూడా గోదావరి జిల్లాలో ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేటువంటిది దాదాపుగా ముహూర్తం కూడా ఖరారైంది నాకు తెలిసి. జనవరి 1st వీక్ లోనే జాయిన్ అవ్వాల్సింది.
అయితే ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అవును. అయితే ఆయన రాజకీయంగా 10 ఏళ్ళు అయింది ఆయన రాజకీయాలను మానేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మాత్రము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ ఉద్యమం కానీ ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఎందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఇప్పుడు జనసేన వైపు వెళ్తున్నారు లేదా తెలుగుదేశం వైపు వెళ్తున్నారు అని అంటే నాకున్నటువంటి సమాచారం ఏమిటి అంటే ఆయన నేరుగా పోటీ చేయడానికి సిద్ధం అవ్వలేదని రాజ్యసభ అడిగారు అనేటువంటిది వాళ్ళ అబ్బాయి అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఎమ్మెల్యే టికెట్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటి? ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఒక ఎంపీగా పోటీ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా తెలుగుదేశం వీళ్ళిద్దరు కూటమికి సంబంధించినటువంటి విషయంలో అనేటువంటి దానికి బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముద్రగడ్డని రాజమండ్రిలో పోటీ చేయాలని ఆయన్ని సూచించినట్టుగా సమాచారం. ఆయన కాదు రాజమండ్రి నేను చేయను అని. లేదంటే కాపు సెక్టర్ డ్యామేజ్ కంట్రోల్ ఏదో జరుగుతున్నట్టుంది. నిన్న మంత్రి బొత్సకు అంటే కాపు నేతల సమీకరణల బాధ్యతలు వారికి అప్పగించినట్టు కూడా కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. అయితే గోదావరి జిల్లాలో ఏమిటి అంటే కాపులు అదే విధంగా బీసీ కాపులు ఓసీ కాపుల మధ్య కొంత వివాదం ఉందండి. గోదావరి జిల్లాలో కాపులంతా ఏమి సెట్ గా ఉన్నారని నేను అనుకోవటాలు. వాళ్ళ ప్రాథమికంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపినటువంటి సర్వేలు ఏంటంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో కాపులకి అదే విధంగా శెట్టి బలిజల మధ్య కొంత వైరం ఉంది. రెండు వేరువేరుగా ఉండేది. అందుకని గోదావరి జిల్లాలో ఒకవేళ కాపులు జనసేన వైపు వెళ్ళినప్పటికీ కూడా శెట్టి బలిజ అదే విధంగా బీసీ ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఒక వైపు వచ్చాడు అంటే వాళ్ళకి యాంటీకి ఆటోమేటిక్ గా బీసీ ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కాపులకి బీసీల మధ్య కొంత అలాంటి రిజర్వేషన్ ఉద్యమం నుంచి వైరం ఉంది. అదే విధంగా ఎస్సీ ఈ ముగ్గురు కాంబినేషన్ మీద కొంత దృష్టి సారిస్తుంది. అదే విధంగా ఉత్తరాంధ్రలోనేమో కొప్పుల వేలమ్మ కొంత కాపు తెలగకి వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేదానికి అవకాశం ఉంది. బొత్స కమ్యూనిటీ వీళ్ళని దగ్గర చేసుకున్నటువంటి ప్రయత్నం ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్టు కనపడుతుంది. ఎస్ రఫీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎందుకు